హే హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలి, అలానే హైడ్రేటెడ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఎస్, ఇవాళ వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూడంగానే మీకు ఐడియా వచ్చేసింది కదా. ఇవాళ హాస్పిటల్ చెకప్ అయితే ఉందన్నమాట. 8th మంత్లో హాస్పిటల్ విజిట్ ఇది. ఆల్రెడీ 8th మంత్ స్టార్ట్ అయిపోయి 10 days కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి మా హాస్పిటల్ వెళ్ళి రిటర్న్ వచ్చి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే క్యాప్చర్ చేశాను. యాక్చువల్లీ ఇవాళ హాస్పిటల్లో గ్రోత్ స్కాన్ ఉంది. సో బేబీ గ్రోత్ స్కాన్, అలానే నాకు షుగర్ టెస్ట్ ఉందన్నమాట, నార్మల్ షుగర్ టెస్ట్. సో ఎవ్రీ మంత్ చేస్తున్నారు. ఈ మధ్య 7th మంత్ కూడా చేశారు, 8th మంత్లో కూడా చేస్తానని చెప్పారనమాట. ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వస్తుంది, షుగర్ అటాక్ అవుతుంది అని చెప్పి నార్మల్గా టెస్ట్ చేస్తూనే ఉంటారనమాట. ఇంకా డెలివరీ టైం దగ్గర వచ్చే కొద్దీ ఎవ్రీ మంత్ చేస్తూనే ఉంటారు. కుదిరితే మనల్ని కూడా ఇంటి దగ్గర చేసుకుంటూ ఉండమంటారనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సింది మేము 10 o'clockకి. ఇంకా మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్కి అయితే పొంగల్, అలానే కొత్తిమీర శనగగింజల చట్నీ అయితే చేశాను. ఇంకా వాటర్ మిలాన్ జ్యూస్, అలానే మస్క్ మిలాన్ అనమాట. సో ముగ్గురికి కూడా నీట్గా టిఫిన్, జ్యూస్, ఫ్రూట్ అన్నీ కూడా నీట్గా కట్ చేసి అందరికీ నీట్గా సర్వ్ చేసేసాను అనమాట ఇలా. సో ఎవరిది వాళ్ళు తినేస్తారు. హోమా కూడా మంచిగా మాతో పాటే తన ఫుడ్ కూడా తను ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంది అనమాట. తను తినేప్పుడు మేము కూడా తినాలి, లేదంటే తను తినదనమాట. అలా అలవాటు అయిపోయి ఇప్పుడు మంచిగా తను తింటుంది. మేము తినే టైంలోనే మేము తినే ఫుడ్డే అన్నీ కూడా తను కూడా తినేస్తూ ఉంటుంది అనమాట. సో మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అది. ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అవుతున్నాను. ఫ్రెష్ అప్ అయిపోయాము. హోమా, భూపాల్ అయితే ఇంకా ఆల్రెడీ కార్లో వెయిటింగ్ అనమాట. ఇంకా హాస్పిటల్కి కావాల్సినవన్నీ కూడా బ్యాగ్లో ప్యాక్ చేసేసుకున్నాను. హాస్పిటల్ నా ఫైల్స్, హోమాకి కావాల్సిన స్నాక్స్, కొన్ని వెట్ వైప్స్, ఇలా ఎవ్రీథింగ్ అన్నీ ప్యాక్ చేసుకున్నాను అనమాట. కావాల్సినవి తన సిప్పర్, అలానే తన సాఫ్ట్ టాయ్ అనమాట. ఎప్పుడు అడుగుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకెళ్ళాలి. తను క్యారీ చేయదనమాట, మధ్యలో అడుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య తీసుకెళ్తూ ఉన్నాను. హాస్పిటల్లో మధ్యలో అడిగితే కష్టం, మళ్ళీ మొండి చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ముందు జాగ్రత్త కోసం తీసుకెళ్ళాను. అక్కడ తీసుకెళ్ళాను లేదా అప్పుడే నాది అని పక్కన పెట్టేసుకుందనమాట. తనకి ఎప్పుడు తనది పక్కనే ఉండాలి. ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. హోమా మక్కాన తింటుందనమాట. ఇంకా నేను వీడియో క్యాప్చర్ చేస్తుంటే వద్దు వద్దు అంటుంది. ఈ మధ్య నేను వీడియోస్ తీయడం చూసి హోమా అస్సలు కోఆపరేట్ చేయట్లేదన్నమాట. వద్దు వీడియో అన్నట్టు చెప్తూ ఉంటుంది ఎప్పుడు. చూస్తున్నారా, టాయ్ని అసలు, తన సాఫ్ట్ టాయ్ని అసలు వదలట్లేదు, ఎప్పుడు పక్కనే ఉండాలి. ఈవెన్ తన నిద్రలో కూడా మధ్యలో లేచి అడుగుతూ ఉంటుంది అనమాట. అందుకని దాన్ని ఎప్పుడు నిద్రలో కూడా నేను పక్కన పెట్టేయడం, కింద పెట్టేయడం అలా చేయకుండా బెడ్ సైడే తన హెడ్ దగ్గరే పెడతానమాట, అడిగినప్పుడు ఇవ్వచ్చు అని చెప్పి. ఇంకా హాస్పిటల్కి చెప్పాను కదా 10 o'clockకి మాకు అపాయింట్మెంట్. ఎగ్జాక్ట్ మేము 9:45కి అలా అయితే స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్ 10కి అక్కడ రీచ్ అయిపోవచ్చు అనమాట. ఇంకా హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాం. భూపాల్ అక్కడ ఓపీ కోసం వెళ్ళారు. ఈ మధ్య ఏంటో లాస్ట్ టైం కూడా ఓపీకి మాకు 15 members అలా ఉన్నారనమాట ముందు. ఈసారి 8 members ఉన్నారని చెప్పారు. అంతకుముందు విజిట్స్కి అన్నీ కూడా ఒక 2%, 3% ఇలా ఉండేవాళ్ళు అనమాట. లాస్ట్ మంత్, ఈ మంతే మరి ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా హోమా ఉంది కదా, మా వల్ల తనకి ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి మేము ఎక్స్ప్రెస్ అయితే తీసుకున్నాం అనమాట. మనకి కొన్ని హాస్పిటల్స్లో ఇలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎక్స్ప్రెస్ ఓపీస్ ఉండడం వల్ల ఏంటి అంటే, కుదరినప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా పిల్లలు ఉన్నప్పుడు మంచిగా యూజ్ అవుద్ది. మేము లాస్ట్ మంత్ కూడా ఎక్స్ప్రెస్ ఓపీ అయితే తీసుకున్నాము. ఈసారి కూడా ఎక్స్ప్రెస్ ఓపీనే తీసుకున్నాం అనమాట. ఏంటి డిఫరెన్స్ అంటే, నార్మల్ ఓపీ కంటే ఒకరి తర్వాత ఒకరు మన నెంబర్ వచ్చినప్పుడు మనల్ని పిలుస్తూ ఉంటారు. ఎక్స్ప్రెస్ ఏంటి అంటే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. మనకి కొంచెం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అనమాట. పిల్లలు ఉన్నప్పుడు నాకు తెలిసి మనము ఎక్స్ప్రెస్కి వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. మన వల్ల పిల్లలు కూడా ఇబ్బంది అవ్వకూడదు. వాళ్ళ స్లీప్ టైము, వాళ్ళ ఫుడ్ టైము ఇలా అన్నీ కూడా మారిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఇదే అనమాట ఎక్స్ప్రెస్ది. మనం ఎక్స్ప్రెస్ ఓపీ తీసుకుంటే మన ఓపీ మీద అంతా ఎక్స్ప్రెస్ అని రాసి ఇలా ట్యాగ్ అయితే ఇస్తారనమాట పేషెంట్కి. సో ఆ ట్యాగ్ మన చేతికి ఉండడం వల్ల మనకి ఎక్కడికి వెళ్ళినా అది చూసి ఐడెంటిఫై చేసి ఇంకా మనకి ఫాస్ట్గా అయిపోద్ది. సో లేట్ అనేది ఉండదన్నమాట. సో ఎక్కువ మంది ఉన్నప్పుడు అది ప్రిఫర్ చేస్తాం, తక్కువ మంది ఉన్నప్పుడు నార్మల్ ఓపీకే వెళ్తాం అనమాట మేము. సో ఎక్కడ ఇదంటే అమరా హాస్పిటల్, కరకంబాడి రోడ్, తిరుపతిలో ఉంది కదా, సో అదనమాట. ఇంకా చెప్పాను కదా, ఇవాళ నాకు షుగర్ టెస్ట్, అలానే గ్రోత్ స్కాన్ అయితే ఉంది. సో స్కానింగ్కి వెళ్ళే ముందు బ్లడ్ టెస్ట్ ఇచ్చేస్తే, బ్లడ్ ఇచ్చేసి మనం స్కానింగ్ అయ్యేలోపు మనకి ఈ రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి బ్లడ్వి అని చెప్పి ఫస్ట్ అయితే నేను బ్లడ్ టెస్ట్ ఇచ్చేస్తున్నా.
నార్మల్ ఓపీకి ఇది 2 hours టైం తీసుకుంటుంది. ఎక్స్ప్రెస్ వల్ల హాఫ్ అన్ అవర్లో ఇచ్చేస్తారనమాట. నార్మల్ ర్యాండమ్ బ్లడ్ టెస్టే అనమాట, ఇది షుగర్ టెస్ట్ అనమాట. దీని తర్వాత గ్రోత్ స్కాన్, బేబీ గ్రోత్, బేబీ వెయిట్, బేబీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అన్నీ కూడా స్కానింగ్ అయితే ఉంది. ఇంతే అనమాట, అంతకుమించి ఇంకేం లేదు ఇవాళ. గ్రోత్ స్కాన్కి వెళ్ళి వచ్చేలోపు పాప అయితే పడుకునేసింది అనమాట. ఫుల్ ఆడింది హాస్పిటల్లో. సో ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది, ఆడి ఆడి అలసిపోద్ది అనమాట. దట్టు అక్కడ ప్లే ఏరియా ఉంటుంది, ఆడుకుంటూ అలసిపోతుంది అనమాట. ఇంకా నేను స్కాన్కి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకువచ్చేలోపు తను పడుకునేసింది. ఇంకా డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళి వచ్చేలోపు మళ్ళీ లేచేసింది అనమాట. వెళ్ళి ఇంకా బేబీ అంతా కూడా బాగుంది, ఇంకా షుగర్ లెవెల్స్ కూడా అంతా నార్మల్ ఉన్నాయని చెప్పారనమాట. ఇంకా మళ్ళీ 9th month స్టార్ట్ అయిన ఒక 1 week తర్వాత రమ్మని చెప్పారు. సో అంతా బాగుంది, బేబీ కూడా అంత మంచిగా ఉందని చెప్పారు, నా హెల్త్ కూడా అంత బాగుందని చెప్పారనమాట. ఇంకా హాస్పిటల్ అంతా అయిపోయాక నాకు ఇంకా బయట తినాలనిపించింది. ప్రెగ్నెన్సీ టైంలో ఎలా క్రేవింగ్స్ ఉంటాయో తెలిసిందే కదా. నాకు ఇంకా ఇన్ని రోజులు ఊర్లో ఉండి అసలు బయటకే వెళ్ళలేదన్నమాట. ఇంకా ఇవాళ బయట తిందామని చెప్పి హాస్పిటల్ పక్కనే ఇక్కడ జామ్ రెస్టారెంట్ అయితే ఉందన్నమాట. రెస్టారెంట్ బయట ఇలా స్నాక్స్, టాయ్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉన్నాయి, స్వీట్స్. వెళ్ళంగానే టాయ్స్ అన్నీ లాక్కొని ఎత్తుకొచ్చేస్తుంది అనమాట. తనకు కావాల్సినవన్నీ తీసుకువస్తుంది. ఇంకా లంచ్కి రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పాను కదా, ఇంకా ఆర్డర్ అయితే ఇస్తున్నాము జామ్ దగ్గర. ये वाला एक ले लो। तो दूसरा बिरयानी बोनलेस में क्या है? दूसरा बिरयानी है, मुगलाई बिरयानी है, बोनलेस बिरयानी है। मुगलाई, तो मुगलाई दे दो। मुगलाई देना। ये वाला